గత 12 ఏళ్ల నుంచి నడపడం జరుగుతుంది. ఈ ట్రస్ట్కి అందరి సహకారంతో ఈ ట్రస్ట్ని నడుపుతున్నారు. సత్యగంగరాజు వెనక గంగరాజు గారికి చాలా దీని వెనక కష్టం ఉంది. దాంతోపాటు ఎందుకంటే అందరు సహకారాలు కూడా అందిస్తున్నారు. కానీ ఈ ట్రస్టు నడుపుతున్నారంటే ఆయన అందరి చేతుల మీదుగా ఏదో తోచినంత సహకారం చేస్తున్నారు. మా బ్రదరు చొక్కాకుల వెంకట్రావు గారు గత 7-8 ఏళ్ళ నుంచి ప్రతి నెల ఈ రూమ్కి రెంట్ పర్పస్, కరెంటు బిల్లు, అదేవిధంగా అన్ని సహకారాలు అందిస్తున్నారు. ప్రతి మంత్ 10,000 రూపాయలు క్యాష్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ ఈ ట్రస్ట్ పర్మనెంట్గా భవన నిర్మించడానికి దాని సహకారం కూడా ఎంతో అందిస్తున్నాం అని కనుక ఈ పెద్దల సహకారంతో ఈ ట్రస్ట్ని నడుపుతున్నారు. ఈ నడుపుతున్నటువంటి ట్రస్ట్ గంగరాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గంగరాజు గారికి వెన్నంట ఉండి నడిపిస్తున్న చొక్కాకుల వెంకట్రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ ట్రస్ట్ చాలా రోజుల నుంచి నడిపిస్తున్నారు. మన గంగరాజు అన్నయ్య గారు చాలా రోజుల నుంచి ఆహ్వానిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఈ ట్రస్ట్ని నడిపించడానికి ఎంత ఉవ్వులేరుతూ ఎంత కష్టపడుతూ నడిపిస్తున్నారో అర్థమైంది. ఈ ట్రస్ట్ సంబంధించి ఆర్ఫనేజ్ కానీ లేదంటే ఈ ఓల్డేజ్ హోమ్ కానీ కట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మా వంతు కృషిగా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు రప్పించుకొని అది 3-4 నెలల్లో దాన్ని పూర్తిగా కట్టించడానికి దాన్ని ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని కార్యరూపం దాల్చడానికి గౌరవ శాసనసభ్యులు మంచికల్ రమేష్ బాబు గారిని మరియు బీజేపీ నాయకులు మన చొక్కాకుల వెంకట్రావు గారిని ఇద్దరిని కలిసి దాన్ని ముందుకు ఎలా ప్రణాళిక వేసుకొని తీసుకెళ్ళాలో ప్రయత్నం చేస్తామని ఈ సభ సాక్షిగా నేను మరి సర్వవరం గ్రామంలో గత 12 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి మాతృ చారిటబుల్ ట్రస్ట్లో నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకట్రావు గారిని ఆహ్వానించిన వెంకట్రావు గారి సోదరులు మాజీ వైస్ ఎంపీపీ ప్రజెంట్ ఎంపీటీసీ సభ్యులు చొక్కాకుల గోవింద్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే గోవింద్ గారితో పాటు తమ్ముడు చంద్రశేఖరు, అలాగే సత్యబాబు గారు, మదర్ చారిటబుల్ ట్రస్ట్ రాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి మదర్ చారిటబుల్ ట్రస్ట్ గత 12 ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు మరి సొంత బిల్డింగ్ కూడా ఈ ఏడాది ఈ అద్దె భవనం నుంచి మార్చడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకట్రావు గారు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి ఆర్థికంగా ఈరోజు మదర్ చారిటబుల్ ట్రస్ట్ 12 ఏళ్ళుగా ఈ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ పెద్దలు చొక్కాకుల వెంకట్రావు గారు అని చెప్పి. నడపడం అంటే అది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎవరో ఏదో డొనేషన్ ఇచ్చేసారు నడిపేస్తున్నారు అదని కాదు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంటేనే కానీ అది నడపలేము. డబ్బులు అందరూ ఇచ్చేస్తారు, అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ ట్రస్టు నడుపుతున్నాడంటే ఆయన కనకతల ఎంతో కష్టం ఉంది. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా ట్రస్ట్ నడుపుతున్నారు. ఆయన వెనకతలు ఎంతో కృషి ఉంటేనే కానీ పాపం ఆయన ప్రతి అన్ని విధాలుగా ప్రెసిడెంట్ గారు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ ట్రస్ట్కి సహాయం చేయడంతో పాటు మన సపోవరం మండలం మేజర్ పంచాయతీలో పార్టీలకు అతీతంగా సేవలు అందిస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ ట్రస్టు అందరి సహకారంతో ఇంకా ముందుకు సాగాలి. అందరి దేవుని కూడా ఆ దేవుని కూడా అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ